ఇంకా వేర్లైతే ఇంకెక్కువ ఇస్తాను అదేనా అట్లా ఇస్తున్నారు మా సంస్థ పేరు స్ట్రీట్ కాజ్. మేము ఇందులో మాకు ఇక్కడ 35 డివిజన్స్ ఉంటాయి ప్రతి కాలేజ్కి. ఇది 5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ చేసిన ఆయన పేరు అఖిలేష్ జూకారెడ్డి. ఆయన చదువుకునే సంవత్సరంలో అప్పుడు స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆయనతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రతి కాలేజ్లో మినిమం ఒక 100 మంది ఉన్న సంస్థలాగా నడుస్తుంది. మా సంస్థ పేరు స్ట్రీట్ కాజ్ జీనిట్స్, అంటే జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మేమందరం అందులో భాగస్వాములం. మాది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ కింద 5 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. వాళ్ళ కింద 5 to 6 కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆ కోఆర్డినేటర్స్ కింద చెప్పలేనంత మంది, మినిమం టు 10 to ఇంకా నంబర్ 20, 30 ఎంత వరకైనా వెళ్ళొచ్చు, అంతమంది వాలంటీర్స్ ఉంటారు. మేము ఇప్పుడు ఈ సంవత్సరం మహిమా మినిస్ట్రీస్ అని ఒక ఆర్ఫనేజ్ని అడాప్ట్ చేసుకుందామని వచ్చాము ఇక్కడికి. ఇక్కడ లాస్ట్ వీక్ వచ్చి మేము ఒక వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించాం. ఇప్పుడు ప్రెసెంట్గా మేము ఇక్కడ వచ్చింది దేనికి అంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి. చిన్నపిల్లలకి ఎలా గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి, మీరు ఎలా క్లీన్గా ఉండాలి, మీరు ఎలాగా లైక్ స్వైన్ ఫ్లూ, ఇప్పుడు ప్రెసెంట్గా నడుస్తున్నది ఇష్యూ ఇస్ స్వైన్ ఫ్లూ. ఆ స్వైన్ ఫ్లూ రాకుండా మీరు ఎలా జాగ్రత్తలు పడాలి, చేతులు ఎంత ఫ్రీక్వెంట్గా కడుక్కోవాలి, బాడీని ఎంత క్లీన్గా ఉంచుకోవాలని. సో వాళ్ళ కోసమని మేము మాస్క్ తెచ్చాము. అండ్ జస్ట్ అలా కౌన్సిలింగ్ అని వస్తే వాళ్ళకు కూడా ఏమి ఉండదు అని కొంచెం ఆటలు పాటలు కూడా పెట్టాము ఇవాళ. వాటితో పాటు వాళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్స్ లాగా బిస్కెట్స్, స్నాక్స్, చిప్స్, చిన్న చిన్న స్నాక్స్, స్వీట్స్, వాళ్ళు ఆడుకోవడానికి రాసుకోవడానికి కొన్ని పెన్స్ అండ్ పెన్సిల్స్ అలాంటివి తెచ్చామన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్గా ఈ వీక్ మేము చేస్తుంది ఇది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము కొన్ని రోజులు అయ్యాక పెయింటింగ్ కంప్లీట్ దానికి పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాం, కంప్లీట్ స్కూల్ని. అండ్ వాళ్ళకి ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవన్నీ కూడా తీసుకొని ఫ్యూచర్ కమింగ్ డేస్లో వాటిని మార్చుదామని మేము ట్రై చేస్తున్నాం. ఇప్పటికైతే ఈ 1 year tenure ఈ మహిమా మినిస్ట్రీస్ అనేది మేము అడాప్ట్ చేసుకున్నాము, దత్తకి తీసుకున్నాము. ఇది కాకుండా మా ఈ 5 డివిజన్స్లో ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్, ఒకటి ఎడ్యుకేషన్,
నెక్స్ట్ ఇస్ ఓల్డ్ ఏజ్ అండ్ ఆర్ఫనేజ్ హోమ్, ఎన్విరాన్మెంట్, అండ్ ఇంకోటి సోషల్ సస్టైనబిలిటీ. ఎలా ఇవి 5 డివిజన్ లో మేము వచ్చింది ఫ్రమ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇక్కడ మేజర్ గా చూస్తే ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళతో మాట్లాడదామని వచ్చాము. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఈ వీక్ మేము ఇది చేస్తే నెక్స్ట్ వేరే డిపార్ట్మెంట్ లైక్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చి చేస్తారు, అలా వేరే వాళ్ళు వచ్చి చేస్తారు. ఈ గ్యాప్ లో మేము వేరే ప్లేసెస్ కి వెళ్ళి వేరే ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ మేము లింగంపల్లికి వెళ్ళి ఒక స్లమ్ లో వెళ్ళి వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ కుట్టు అలికలు నేర్పించే ప్రోగ్రామ్ పెట్టాము. వాళ్ళు కొంతమంది నేర్చుకున్నారు లింగంపల్లి స్లమ్ లో. ఇంకోటి అది ఓన్లీ ఆడవాళ్ళ కోసమే. అండ్ ఇప్పుడు తర్వాత ఇప్పుడు మా ఉమెన్ ఎంపవర్మెంట్ సోషల్ స్ట్రీట్ కాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళం మేము మేజర్గా ఇప్పుడు నెక్స్ట్ చేయాలనుకున్న టాస్క్ ఏంటంటే ఒక స్లమ్ని తీసుకొని అక్కడ వాష్రూమ్స్ కట్టిద్దామని. గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తామని అంటున్నారు. టెంపరీగా అయితే వాళ్ళకి ఇప్పుడు మహిళలకి చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఎటు వెళ్ళలేకపోతున్నారు. అండ్ ఇప్పుడు అన్ని హరాస్మెంట్స్ ఇవి అవి చాలా నడుస్తున్నాయి సొసైటీలో. సో వాళ్ళు మమ్మల్ని అడిగారు మాకు కొంచెం చిన్న షెడ్ లాగన్నా పర్లేదు మాకు ఒకటి కట్టివ్వండి సో దట్ కొంచెం సేఫ్గా ఉంటుంది మాకు అని. సో అందుకని మేము అలా ఒక స్మాల్ షెడ్ లాంటిది కట్టిద్దామని అనుకుంటున్నాం. ఒకటేమో బాగ్లింగంపల్లి నియర్ హిమాయత్ నగర్ దగ్గర, ఇంకోటేమో లింగంపల్లి దగ్గర ఒక స్లమ్ ఉంది ఆర్సీపురం, అక్కడ అనుకుంటున్నాము. నెక్స్ట్ అలాగే అక్కడ తెలిసిన స్ప్రెడ్స్ ఆర్ఫనేజ్ అని ఒక మహిళలకి స్టే హోమ్, అది ఆర్ఫనేజ్ హోమ్ కాదండి, స్టే హోమ్. సో ఆ హోమ్ లో కూడా 30 మెంబర్స్ ఉన్నారు. చిన్న దాంట్లో కూడా మేము మొన్న లాస్ట్ టైం వెళ్ళి ఒక క్యాన్సర్ అమ్మాయి కూడా తనకు కావాల్సిన వస్తువులు లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, జ్యూసెస్ అవన్నీ కొని ఇచ్చాము, మెడిసిన్స్ అండ్ ఆల్. మొన్ననే అందులో 2 అమ్మాయిల పెళ్ళి అయితే మా సంస్థ తరఫున మా కృషి మేము ఏం చేయగలిగామో వెళ్ళి తనకి కావాల్సినవి కొంచెం ఫండింగ్ ఇచ్చి తన పెళ్లి కూడా చేశారండి ఆ హెడ్ ఆర్సీపురంలో. అండ్ చాలా నచ్చింది మీతో కలిసి పనిచేయడం. లైక్ ఇప్పటికీ 2-3 ఏరియాస్కి వెళ్ళాము, 2-3 ప్లేసెస్కి వెళ్ళాము, ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళకి ఏమేమి కావాలి, ఏమేమి అవసరం ఉన్నాయి అనేది తెలుసుకుని లైక్ ఈ వీక్ ఏమున్నాయో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీక్ వెళ్ళి అవి ఇచ్చాము. ఇక్కడికి కూడా మేము అలానే చేసాము. లాస్ట్ వీక్ వచ్చాము, వాళ్ళకి వాటర్ ప్యూరిఫైర్స్ ఇచ్చాము. అంటే వాటర్ ప్యూరిఫైర్స్ తీసుకొచ్చాము ఇచ్చాము. మేము వీళ్ళతో కలిసి కల్చరల్గా ఎంజాయ్ చేయాలి, వీళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి అనేసి వచ్చాము. ఈ మధ్య స్వైన్ ఫ్లూ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. సో ఇంత చిన్న పిల్లలు అలాంటి బాధలోకి వెళ్ళొద్దు అనేసి మేము వాళ్ళకి చెప్పాలి, ఇలా ఉండండి, ఇలా ఉంటే వీటి నుంచి దూరంగా ఉంటారు. వీళ్ళందరూ మనకి అవసరం, ఇప్పుడు ఫ్యూచర్ ఇండియా కోసం వీళ్ళందరూ అవసరం. సో వాళ్ళందరికీ లైక్ చెప్తాము, ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి అవగాహన కలిగిస్తాము.